ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 1 by 1 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని వీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకొని 3 డాట్స్ పై టైప్ చేసి ఫోటోని అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా అంతే. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని వీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి ఫోటోని. థర్డ్ ఫోటో కూడా అంతే. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటోని అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతే దాన్ని ఫాస్ట్గా ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటాయి అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి రండి. స్టార్టింగ్లోకి వచ్చి ఇక్కడ లిరిక్స్ అనేది ఉంటుంది. లిరిక్స్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి కాపీ సెలెక్ట్ చేసుకున్న లిరిక్స్ అనేది కాపీ చేసుకొని డిలీట్ చేయండి. డిలీట్ చేసి ప్లస్ ఐకాన్ పై టైప్ చేసి కాపీ చేసుకున్న లిరిక్స్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చేసి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసి ఇక్కడ పక్కన చిన్నగా కనిపించినటువంటి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని అనేది పేస్ట్ స్టైల్ చేసుకోండి. 2 ఫింగర్స్ తోటి కొంచెం ఫోటోని అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది కాపీ చేయండి. ఫోటోకి అనేది ఎఫెక్ట్ యాడ్ అయిపోయి ఉంటుంది. 2 ఫింగర్స్ పై ట్యాప్ చేసి 2 ఫింగర్స్ తోటి ఫోటోని అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ లేయర్ అనేది లిరిక్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. పైనకి ఇట్లా స్క్రోల్ చేయండి. లిరిక్స్ అనేది కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా మంచిగా కనిపిస్తుంది.
వీడియో రెడీ అయిపోయి ఉంటుంది. మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.